బ్రేకింగ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే అక్రమ వలసదారులకు చెక్ పెడుతున్నారు. అక్రమంగా వచ్చే వారిని గుర్తించి వారి సొంత దేశాలకు అమెరికా యుద్ధ విమానాల్లో తరలిస్తున్నారు. ఇప్పుడు ఇదే విధానాన్ని ఫాలో అయ్యేందుకు రెడీ అవుతోంది యునైటెడ్ కింగ్డమ్. దేశంలో ఎంతమంది అక్రమ వలసదారులు ఉన్నారో లెక్క తేలుస్తూ అరెస్టుల పర్వం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ముందుగా భారతీయ రెస్టారెంట్లపై దృష్టి సారించింది. అక్రమంగా వ్యాపారాలు చేస్తున్న వారికి స్వదేశాలకు పంపాలని నిర్ణయించుకుంది. అక్రమ వలసదారులను గుర్తించేందుకు ముఖ్యంగా ఇండియన్ రెస్టారెంట్స్ పై ఫోకస్ చేసింది యూకే. జనవరిలో 828 ప్రాంతాల్లో తనిఖీలు చేసి 609 మందిని అరెస్టు చేశారు బ్రిటన్ పోలీసులు. తనిఖీల విషయంలో గత ఏడాది జనవరితో పోలిస్తే ఇది 48% ఎక్కువ. ఇక అరెస్టుల విషయానికి వస్తే ఏకంగా 73% అధికం. ముఖ్యంగా ఇండియన్ రెస్టారెంట్లు, నెయిల్ బార్లు, కార్ వాష్ సెంటర్లపై ఫోకస్ చేశారు అధికారులు. అంతేకాదు ఓ ఇండియన్ రెస్టారెంట్లో ఏకంగా 7 అక్రమ వలసదారులను అరెస్టు చేసి అందులో 4 ఇండియాకి కూడా పంపించేశారు. ఇక బ్రిటన్లో అక్రమ వలసదారులకు చెక్ పెడతామన్నారు ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్. దీనికోసం ఏకంగా ఓ కొత్త బిల్లును తీసుకొస్తున్నారు. ఈ బిల్లు భద్రతా సిబ్బందికి మరిన్ని అధికారులను కట్టబెట్టనుంది. అంతేకాదు అక్రమ వలసదారులను పనిలో పెట్టుకునే యజమానులపై కూడా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది యూకే. అక్రమంగా చొరబడేందుకు వారి ప్రాణాలను పణంగా పెడుతున్నారని, అదే సమయంలో ఇలా రావడం, ఇక్కడ పనులు చేయడం దేశ రక్షణకు, ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని చెబుతున్నారు అక్కడి అధికారులు. బ్రిటన్ నుంచి డిపోర్ట్ అవుతున్న వారిలో భారతీయుల సంఖ్యే ఎక్కువగా ఉంది. గత ఏడాది సెప్టెంబర్ చివరి వరకు 118 మందిని ఇండియాకు డిపోర్ట్ చేశారు. 5594 మంది వాలంటరీగా దేశం విడిచి వెళ్లేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. యూకే ప్రభుత్వం గత ఏడాది జూలై నుంచి ఇప్పటి వరకు 19,000 మందిని వారి దేశాలకు తరలించింది. రైట్, ఇక ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి యూకే ఇమిగ్రేషన్ అడ్వైజర్ హరి పొట్రు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హరి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, చెప్పండి. ఇప్పుడు బ్రిటన్ లో మన భారతీయుల పరిస్థితి ఏంటి? అమెరికాలో ఏ విధంగా ఉందో బ్రిటన్ లో కూడా ఇప్పుడు అదే కొనసాగుతోందా? అట్లా అని కూడా చెప్పలేమండి. ఎందుకంటే ఇక్కడ 2 రకాలుగా ఉందండి పరిస్థితి. బాగా సెటిల్ అయ్యి కొద్దిగా అవగాహన ఉన్నవాళ్ళు, వీసా కరెక్ట్ గా ఉన్నవాళ్ళు బాగానే ఉన్నారు. ఎవరైతే ఈ అక్రమదారుల్లోనో లేకపోతే కరెక్ట్ వే ఆఫ్ అడ్వైజ్ లేక వంకర మార్గాల్లో వెళ్తున్నారో వాళ్ళకే ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయండి. అందరికీ ఇబ్బందులు ఏమీ లేవండి ఇక్కడ. రైట్ హరి గారు, అయితే ఇప్పుడు మెయిన్గా ఇండియన్స్ పైనే ఫోకస్ చేశారు బ్రిటన్. ఫస్ట్గా రెస్టారెంట్లు కావచ్చు, కార్ వాష్లు కావచ్చు, పార్లర్ కావచ్చు, ఇలా ఏదైతే బిజినెస్లు ఇండియన్స్ అక్కడ పెడుతున్నారో వాళ్ళపైనే మెయిన్ టార్గెట్గా ఉంది. సో ఎందుకు ఇలా ఫస్ట్ ఇండియన్స్నే టార్గెట్ చేశారనుకోవచ్చు? అలా ఏం లేదండి. ఇండియన్స్ మాత్రమే టార్గెట్ చేశారు అనేది కరెక్ట్ కాదండి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని యూకేలో నుంచి తీసేద్దాము అనేది గవర్నమెంట్ ఉద్దేశం అండి. అది ఇండియన్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఫారెన్ నేషనల్ అయినా అయి ఉండొచ్చు. సో మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనం అలా ఇండియన్స్ అని మన పాటికి మనం అనుకుంటున్నాం. సో అట్లా ఏం లేదండి. ఇప్పుడు విషయం అంతా ఎక్కడికి వస్తుందంటేనండి, ఇల్లీగల్గా ఉండేవాళ్ళు వాళ్ళు స్టేని రెగ్యులరైజ్ చేసుకోవటం తెలుసో తెలియకో వేరే వాళ్ళని సంప్రదిస్తారు. రూమ్లో తెలిసిన వాళ్ళనో వాళ్ళనో వాళ్ళందరూ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ పీపుల్ కాదు. దానివల్ల వాళ్ళు ఇచ్చే అడ్వైస్ కూడా కరెక్ట్గా ఉండకపోవచ్చు. వాళ్ళకు కొంతవరకే నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి మన వాళ్ళు చేస్తున్న తప్పంతా ఏంటంటేనండి, ఇమిగ్రేషన్ అడ్వైస్ కోసం ఒక ఇమిగ్రేషన్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళాలి. దేశంలో ఎక్కడున్నా కానీ అక్కడ లోకల్గా ఎవరో ఒకరు ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే బిజినెసెస్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ మన వాళ్ళు అట్లా చేయట్లేదు. ఎవరో ఏదో అప్లికేషన్ చేశారని చెప్పేసి ఆ అప్లికేషన్ మనం కూడా చేసేసుకుందాం అనుకొని అట్లా తప్పు మార్గంలో వెళ్ళటం వల్ల మాత్రమే వచ్చిన ఇబ్బందులండి. ఇదంతా నన్ను అడిగితే స్వయంకృత అపరాధం. మనకు మనం సొంతంగా చేసుకుందే ఇదంతా. కరెక్ట్ అడ్వైస్ ఫాలో అవుతే అసలు ఇటువంటి ఇబ్బందులే రావు.
రైట్ హరి గారు, అయితే అంటే వన్స్ ఇప్పుడు ట్రంప్ పీఠం ఎక్కిన తర్వాత అక్కడ అమెరికాలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో సేమ్ అదే ఇప్పుడు బ్రిటన్లో ఫాలో అవడానికి ఏంటి ప్రధాన కారణం? ట్రంప్ నిర్ణయము అమెరికాకు తీసుకున్నది ఒక రకం అయితేనండి, యూకే గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు అది యాజ్ ఇట్ ఈస్ గా అలాగనే ఉండకపోవచ్చండి. ఓకే. ఎందుకంటే ఒక్కొక్క కంట్రీలో ఇమిగ్రేషన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. నేను యూకే గురించి మాత్రమే మాట్లాడగలను. ఎందుకంటే నేను యూకే ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ ఇమిగ్రేషన్ అడ్వైజర్‌ని కాబట్టి. ఓకే. ఇక్కడ విషయం ఏంటంటేనండి, ఇమిగ్రెంట్స్ అనేది ఈ కంట్రీలోకి చాలా మంది ఈ రీసెంట్ కాలంలో వచ్చారు. అది అందరికీ తెలిసిన వాస్తవమే. కానీ వచ్చిన వాళ్ళందరికీ తగినన్ని ఉద్యోగాలు ఉన్నాయా అంటే ఉన్నాయండి, లేవా అంటే లేవు. వీళ్ళందరూ సరైన మార్గంలో వెళ్ళకపోవటం వల్లనే ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయండి. వీసా ఎక్స్టెన్షన్ కోసం సరైన మార్గంలోకి వెళ్ళట్లేదు. దానివల్ల ఇల్లీగల్ అయిపోతున్నారు. కానీ అట్లా అని చెప్పేసి దేశం వదిలి వెళ్ళట్లేదు. ఆహ్, నాకు తెలిసినంత వరకు నేనిచ్చే అడ్వైస్ ఏంటంటేనండి, ఇమిగ్రెంట్స్ ఎవరైనా గాని ఇల్లీగల్‌గా ఈ దేశంలో ఉండి, అష్టకష్టాలు పడి, ఇప్పుడు న్యూస్‌లో మీరు చూపిస్తున్నట్లుగా ఉండే బదులుగా, శుభ్రంగా ఇంటికెళ్ళిపోయి, మళ్ళీ ఇంకొక అప్లికేషన్ చేసుకొని, జాబ్ రూట్‌లోనో, లేకపోతే వాళ్ళకి ఇంకా ఏదైనా సూటబుల్ రూట్ ఉంటే ఆ రూట్‌లోనో యూకేకి వస్తే అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇదంతా మన వాళ్ళు అనవసరంగా ఈ రాంగ్ అడ్వైస్ ఫాలో అవ్వటం వల్ల చేసుకున్న దాని వల్లనే వచ్చిందండి ఇదంతా. ఇందాక నేను చెప్పాను కదండీ స్వయంకృత అపరాధం అని. ఎస్, ఎస్. అట్లాంటిదేనండి ఇదంతా. కరెక్ట్ వే ఆఫ్ పాత్‌లో వెళ్ళట్లేదు. ఇమిగ్రేషన్ అడ్వైస్ అనేది కరెక్ట్ పర్సన్ నుంచి కరెక్ట్ టైంలో తీసుకోవట్లేదు. వీళ్ళకి సొంతంగా తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఏదంటే అది అప్లికేషన్ చేసుకొని ఇల్లీగల్ అయిపోతున్నారు. సో అంటే ఇప్పుడు మెయిన్గా బ్రిటన్ ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి అంటే ట్రంప్ ఎఫెక్ట్ బ్రిటన్ పై ఎక్కువ ఉంది అని భావించవచ్చా? అంటే ఏంటి ఈ రెండింటికి మధ్య లింక్? అట్లా ఏం లేదండి. ట్రంప్ ఎఫెక్ట్ యూకే మీద ఉందా అనేది పర్సనల్లీ ప్రాబబ్లీ ఐ డోంట్ అగ్రీ విత్ దట్ అండి. ఓకే. ట్రంప్ అనేది యూఎస్‌కి సంబంధించిన ఇమిగ్రేషన్ విధానం ప్రకారం వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటున్నారు. యూకే యూఎస్‌తో కంపేర్ చేస్తే చాలా చిన్న కంట్రీ కదండి. సో అకార్డింగ్లీ ఇక్కడ కంట్రీలో ఉండే ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో లీగల్‌గా ఉంటే మాత్రమే ఉంచుదాము. ఇల్లీగల్‌గా ఉండే వాళ్ళని పంపించేసేద్దాం అనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉంటాయనేది ఇప్పటికీ మనకు కూడా ఇంకా తెలీదు. ఎందుకంటే ఇంకా పబ్లిష్ చేయలేదు కాబట్టి. సూన్ వి విల్ గెట్ ద అప్డేట్ అండి. ఎస్. అంటే అంటే ప్రధానంగా ఇప్పుడు అమెరికాలో ఏదైతే ఫాలో అవుతున్నారో అక్కడ తీసుకున్న తర్వాత వెంటనే ఇప్పుడు బ్రిటన్ కూడా అదే ఫాలో అవడానికి ఇప్పుడు మెయిన్ ఈ అంశం తెర మీదకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే బ్రిటన్ ప్రధాని కరెక్ట్గా ఈ టైంలోనే ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నారు? యూకే ఎఫెక్ట్ యుఎస్ ఎఫెక్ట్ బ్రిటన్ పై ఉందా అనేది నా క్వశ్చన్. యూఎస్ ఎఫెక్ట్ బ్రిటన్ పై ఉండకపోవచ్చండి. డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో ఇమిగ్రేషన్ విషయంలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎఫెక్ట్ ఏమి ఉండదండి అట్లా. ఇద్దరి కంట్రీస్‌లో ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం ఏంటంటేనండి, ఇల్లీగల్‌గా ఉండేవాడిని బయటికి పంపించేస్తే, లీగల్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి ఆపర్చునిటీస్ అన్నీ వస్తాయి. వాళ్ళందరికీ బిజినెస్ బాగా సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసుకోవచ్చు. ఇల్లీగల్‌గా ఉండి, ఇల్లీగల్ పనులు చేసే వాళ్ళందరినీ దేశంలో నుంచి పంపించేస్తే, దేశం కొంతవరకు క్లీన్ అవుతుంది అనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. రైట్. అలా అంటే ఇలా ఇల్లీగల్ గా అక్కడ సెటిల్ అయిన వాళ్ళు బిజినెస్ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అసలు అలా ఉన్న వాళ్ళని ఇప్పటి వరకు ఎందుకు వాళ్ళు కేర్ చేయకుండా ఇప్పుడు ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారు? ముందుగానే అసలు రానియకుండా అడ్డుకోవచ్చు కదా. ముందుగానే అంటే కొంతమంది ఇల్లీగల్‌గా ఈ కంట్రీలోకి వచ్చిన వాళ్ళు ఉంటారండి. కొంతమంది ఈ కంట్రీలోకి లీగల్‌గా వచ్చి వీసా సరిగ్గా ఎక్స్‌టెన్షన్ అవ్వక ఇల్లీగల్ అయిపోయిన వాళ్ళు. ఇట్లా 2 రకాలు ఉంటారండి దేశంలో ఇల్లీగల్‌గా ఉండటానికి కారణాలు. ఓకే. మొదటి రకం ఇల్లీగల్‌గా వచ్చే వాళ్ళ గురించి వాళ్ళ గురించి క్లారిటీ ఉంది ముందు నుంచే. వాళ్ళు ఇల్లీగల్‌గా వచ్చారు కాబట్టి వాళ్ళు ఇల్లీగల్ పనులే చేసుకుంటారు. రెండో రకం ఏంటంటే లీగల్‌గా వచ్చి వీసా ఎక్స్‌టెండ్ అవ్వక ఇల్లీగల్ అయిపోయిన వాళ్ళు. వీళ్ళు నానా రకాల అడ్డదారులు దొక్కుతున్నారు ఇప్పుడు. ఎందుకు? జాబ్‌కి వెళ్ళాలంటే వాలిడ్ వీసా అడుగుతున్నారు. అది లేదు కదా మరి వీళ్ళకి. అప్పుడేం చేయాలి? ఏదో ఒకటి ఇల్లీగల్ పనులు చేసుకోవాలి. అక్కడ ఇక్కడ డబ్బు కోసం ఆ పని ఈ పని చేసుకుంటుండాలి. ఇది హోమ్ ఆఫీస్ వాళ్ళకి తెలిసిపోతుంది ఆబ్వియస్‌లీ. ఇవాళ కాకపోతే రేపు అంతలోదే కదా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం. సో అట్లా రైట్స్ అన్ని బాగా మొదలు పెట్టేశారు. ఇమిగ్రేషన్ రైట్స్ అనేది కంటిన్యూయస్‌గా జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఈ మధ్య కాలంలో మీరన్నట్లుగా కొంత తీవ్రతను పెంచారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి న్యూస్‌లో ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఎకానమీ కూడా ఆలోచించుకోవాలి కదండీ. సో అట్ ద సేమ్ టైమ్ ఇమిగ్రెంట్స్ అందరూ ఉండి పని చేస్తున్నారు అనేది మనం అందరం ఒప్పుకోవాల్సిన విషయం. కానీ ఇల్లీగల్‌గా ఉండేవాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయటం వల్ల కంట్రీ ఎకానమీ కూడా దెబ్బతింటుంది కాబట్టి గవర్నమెంట్ ఇలాంటి స్ట్రిక్ట్ నిర్ణయాలు తీసుకోవడంలో తప్పుందని నేనైతే అనుకోవట్లేదు.
రైట్. అయితే ఒకవైపు మనమేమో అక్కడి నుంచి విజయ్ మాల్యా లాంటి వాళ్ళని ఇక్కడ పంపించండి అని అడుగుతుంటే, అక్కడ బతుకు తెరువు కోసం వెళ్ళిన వాళ్ళపైన ఇలాంటి ప్రతాపం చూపించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? విజయ్ మాల్యా లాంటి వాళ్ళు ఉన్నారండి. కాదనట్లేదు నేను. అదే ఇందాక నేను చెప్పాను కదండి, వీసా అనేది ఈ కంట్రీలో ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం. ఇండియాలో మనం ఉన్నప్పుడు మనం దాని గురించి అసలు పట్టించుకోం. ఎందుకంటే మన ఇంట్లో మనం ఉంటాం కాబట్టి ఆ ఇబ్బంది లేదు. కానీ దేశంగాని దేశం వచ్చినప్పుడు, అది ఏ దేశమైనా కానీ మన దేశం కానప్పుడు, వీసా నేషనల్ అయినప్పుడు లీగల్ స్టే అనేది చాలా ఇంపార్టెంట్. బ్రతుకు తెరువు కోసం వచ్చారా, బ్రతుకు తెరువు కోసం రాలేదా అనేది అది సెకండరీ క్వశ్చన్ కదండి. ఈ దేశానికి వచ్చినప్పుడు ఈ దేశంలో మనం లీగల్ గా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఆ లీగల్ గా ఉండటానికి సరైన మార్గం ఎంచుకోకపోతే దానివల్ల వచ్చే ఇబ్బందులే ఇవన్నీ. ఇల్లీగల్ అయిపోతారు. హోమ్ ఆఫీస్ వాళ్ళు ఆబ్వియస్లీ వచ్చి పట్టుకుంటున్నారు, వెనక్కి పంపిస్తున్నారు, అసైలం క్లెయిమ్లు వేసుకుంటున్నారు కొంతమంది, లేకపోతే డిపోర్టేషన్ సెంటర్ నుంచి డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇట్లా రకరకాలండి. ఇవన్నీ నేను రోజు చూసే కేసులే, ఇందులో కొత్తగా ఏమీ లేదు. కాకపోతే ఈ మధ్య కాలంలో కొంత తీవ్రతను పెంచడం వలన హోమ్ ఆఫీస్ వాళ్ళు అలర్ట్ అయిపోయి, ఎందుకంటే హోమ్ ఆఫీస్కి ఇప్పుడు ఈ వీసా సిస్టమ్ వచ్చిన తర్వాత ఎవరు లీగల్ గా ఉన్నారు, ఎవరు ఇల్లీగల్ గా ఉన్నారనే తెలిసిపోతుంది. ఎలక్ట్రానికల్లీ ఆ డేటా వాళ్ళ దగ్గర డేటాబేస్ లో ఉంటుంది కాబట్టి. సో దానివల్ల హోమ్ ఆఫీస్ కి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట ఇప్పుడు ఈ వీసా వచ్చిన దగ్గర నుంచి. హూ ఈజ్ లీగల్ అండ్ హూ ఈజ్ స్టేయింగ్ హియర్ ఇల్లీగలీ ఇన్ ద కంట్రీ అనేది. సో ఆబ్వియస్లీ డేటాబేస్ బేస్ చేసుకొని దే టేక్ నెసెసరీ యాక్షన్. ఏ దేశంలో అయినా కానీ అది జరగటంలో ధర్మమే కదండి. రైట్. హరి గారు, అయితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే రెండు రకాలని చెప్తున్నారు మీరు. కొంతమంది ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుంటారు అక్కడ, కొంతమంది జాబ్ పర్పస్ వెళ్ళి దాన్ని కంటిన్యూషన్ చేసుకునే దాంట్లో చేసుకోలేక ఇలా ఇల్లీగల్ అవుతారు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు కొత్తగా వెళ్ళాలనుకునే వాళ్ళకు ఇది సాధ్యం కాదంటారా? ఒకవేళ నిజంగా ఇప్పుడు కొత్తగా వెళ్ళాలి బ్రిటన్కి అనుకునే వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలంటారు? ఈ దేశానికి కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైజ్ ఒకటేనండి. మీరు ఈ దేశం ఎందుకు వస్తున్నారు? అసలు చదువుకోవటానికి వస్తున్నారా, ఉద్యోగరీత్యా వస్తున్నారా, లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టుకుందామనా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఆలోచన ఉందా అనేది ముందు ఒక క్లారిటీ రావాలండి. ఊరికే వీసా వచ్చేసింది కదా అని చెప్పేసి నాకు నేను ఈ కంట్రీకి వెళ్ళిపోతాను అనేటట్లుగా వస్తే ఉపయోగం ఉండదండి. ఇదిగో ఇలానే తయారవుతుందండి పరిస్థితి. అట్లా ఉండకూడదు. మనం ఈ కంట్రీకి ఎందుకు వస్తున్నాము అనేది మనం అనలైజ్ చేసుకొని ఐ వాంట్ టు డూ దిస్ ఓర్ ఐ వాంట్ టు డూ దట్ అని ఒక క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ కంట్రీలోకి రావటం మంచిది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చాలా మంది స్టూడెంట్ వీసా మీద ఈ మధ్య కొన్ని వేల మంది వచ్చారు. ఈ స్టూడెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళు చాలా మందికి విజన్ లేదండి. అంటే ముందు ఏం చేద్దాము ఈ స్టడీస్ తర్వాత, మనం ఈ కంట్రీకి ఎందుకు వచ్చాము. అందరికీ నాకు తెలిసినంతలో, నేను రోజు చాలా మంది ఇమిగ్రేషన్ క్లయింట్స్ నేను అపాయింట్మెంట్స్ ఇచ్చి చూస్తుంటాను కాబట్టి నా అనుభవం గురించి చెబుతున్నాను. చాలా మంది వచ్చేదల్లా ఈ కంట్రీలోకి వీసా మీద వచ్చి ఏదో ఒక రూపంలో కొంత డబ్బు సంపాదించుకొని ఆ వీసాకి అయ్యే ఖర్చులు, ఇండియాలో స్టూడెంట్ లోన్ కావచ్చండి, లేకపోతే ఇంకేదైనా ఫ్యామిలీ మెయింటెనెన్స్ ఖర్చులకి సంబంధించిన విషయాలు కానివ్వండి, ఆ అమౌంట్ అంతా తీర్చడానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి కష్టాలు పడి ఆ కష్టపడే రీతిలోనే వీసా ఎక్స్పైరీ అయిపోతుంది అనేది మర్చిపోయి, మర్చిపోకపోయినా కానీ అసలు యూనివర్సిటీ విషయం అనేది ఒక పక్కన పెట్టేసి ఈ మనీ ఎర్నింగ్ అనే దాంట్లోనే మోటివ్ ఉంచుకొని ఆ మనీ కోసమనే పరిగెత్తే క్రమంలో జరుగుతున్నాయి అన్నమాట ఇవన్నీ. సో మనం ఎందుకు వచ్చామనేది మనం మర్చిపోయి డబ్బు ఆశలో పడిపోతే ఇంకా అట్లానే ఉంటుంది. మరి వీసా ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా ఏదో ఒక వంకర మార్గంలోకి వెళ్ళి ఆ పని చేసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తద్వారా ఏమవుతుంది, ఇప్పుడు అందరినీ వెనక్కి పంపిస్తున్నారు. విజన్ ఉండాలి. మనం ఎందుకు వస్తున్నాం ఈ కంట్రీకి, నా వీసా ఎప్పటి వరకు ఉంది, నెక్స్ట్ నేను ఏం చేయాలి, నేను ఈ డబ్బు సంపాదించాలంటే నా వీసా ఎలా నేను సేఫ్ గార్డ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ ముందు మనకు విజన్ ఉండాలి. పోనీ తెలియకపోవచ్చు కొత్తగా వచ్చే వాళ్ళకి, తప్పు లేదు అందులో. ఒక ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఒక అడ్వైస్ తీసుకోవాలి కదా. ఆ అడ్వైస్ తీసుకోకపోతే జరిగే అనర్థాలే ఇలాంటివి అనమాట. సో నా రికమెండేషన్ అయితే కన్నా కంట్రీకి రండి, ఇబ్బంది ఏమి లేదు ఈ కంట్రీలో. వీళ్ళు నెగిటివ్గా చెప్తుంటారు, కొంతమంది పాజిటివ్గా చెప్తుంటారు, అది కాదు. నేను వ్యక్తిగతంగా ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఈ కంట్రీకి రండి, ఇబ్బంది లేదు. కానీ మీరు ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఒక ప్లాన్ ఉండాలి. అట్లాంటి వాళ్ళకి సెటిల్మెంట్కి ఇబ్బంది ఏం లేదు. మీకు తెలుసు కదండి, వ్యక్తిగతంగా మీకు చాలా మంది యూకేలో తెలిసిన వాళ్ళు ఉండుండొచ్చు. మరి మాలాంటి వాళ్ళు మేమందరం సెటిలర్స్ కదా ఇక్కడ. మరి మేమెందుకు సెటిల్ అయ్యాము, మిగతా వాళ్ళందరూ ఎలా సెటిల్ అయ్యారు? చాలా మంది తెలుగు వాళ్ళు మంచి బిజినెస్ లో సక్సెస్ఫుల్ పీపుల్ చాలా మంది ఉన్నారు, నాకు తెలిసి వ్యక్తిగతంగా కూడా. మరి దానికి దీనికి తేడా ఏమిటి, ఇలాంటివి అనలైజ్ చేసుకోవాలి. అది ఆ విజన్ ఉన్నంత కాలం నేను అనుకోవటం ఈ కంట్రీకి రావడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. కంట్రీకి రావటం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. కాకపోతే ఆ విజన్ ఉండటం చాలా ఇంపార్టెంట్ అండి.
రైట్. హరి గారు, అయితే మీరు చెప్పిన ప్రకారం ఇప్పుడు ఏదైతే ఈ ఆ, వేరే దేశస్తులు అక్కడికి వచ్చి సెటిల్ అవుతున్నారో వాళ్ళందరికీ కాదు, కేవలం అక్రమ వలసదారులు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది, వాళ్ళు మాత్రమే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుందని. సో మీరు చెప్పినట్టు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్లో రెండు రకాలు, ఒకరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు, ఇంకొకరు జాబ్ పర్పస్ ఉండి, లేదంటే అంటే ఎక్కువ శాతం ఇంకొక రకం వాళ్ళు ఎవరుంటున్నారని మీ అంచనా ప్రకారం? ఇమిగ్రెంట్స్ అంటే రెండు రకాలు అనేది నేను ఇందాక చెప్పింది. ఒకటి కంట్రీలోకి ఇల్లీగల్ గా వచ్చేవాళ్ళు, ఓకే. ఇంకొకటి ఈ కంట్రీలోకి లీగల్ గా వచ్చి వీసా ఎక్స్పైర్ అయిన తర్వాత సరైన మార్గంలో వెళ్ళకపోవటం వలన వీసా ఎక్స్టెండ్ అవ్వకపోగా ఇల్లీగల్ అయిపోయి అయినా కానీ ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉండి అక్కడ ఇక్కడ పనులు చేసుకుంటూ ఇల్లీగల్ గా చేసేవాళ్ళు. అంటే రెండు రకాలు అట్లా చెప్పాను నేను. ఎస్. సో అంటే వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారంటున్నారా మీరు ఇప్పుడు? నాకు తెలిసి మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాం కాబట్టి అండి, మన తెలుగు వాళ్ళు అక్రమంగా ఈ కంట్రీలోకి వచ్చి ఉండకపోవచ్చు. ఓకే. ఏదో ఉన్నా కానీ ఒకటి ఎరా ఉంటే ఉండుండొచ్చేమో, మరి నాకు అంత అవగాహన లేదు దాని గురించి. చాలా మంది నేను అనుకోవటం మంచి డీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు మన తెలుగు వాళ్ళు. వచ్చిన వాళ్ళందరూ లీగల్ గానే వచ్చి ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ అలవాట్లు కానివ్వండి, వ్యసనాలు కానివ్వండి, వాళ్ళ తిరుగుళ్ళు కానివ్వండి, అసలు నేను ఎందుకు వచ్చాను ఈ కంట్రీకి, నేను ఏం చేయాలి, ఏం చేస్తున్నాను అనేది ప్రశ్నలకు వాళ్ళకు వాళ్ళే అవగాహన లేకుండా బిహేవ్ చేయటం వల్ల ఇవన్నీ జరిగే అనర్థాలు, ఇల్లీగల్ అయిపోతున్నారు. ఒక ఫ్రెండ్ ఎవరోనో లేకపోతే రూమ్మేట్ ఎవరోనో నేను ఈ అప్లికేషన్ చేసుకున్నాను, నాకు ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది అని చెప్పేసి ఏదో ఈ అటా అనేది వాట్సాప్ గ్రూపుల్లో వింటారు చూడండి, ఇట్లా చేస్తే అలా అయింది మా ఫ్రెండ్కి, లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్కి ఇట్లా జరిగింది అనేసి చెబుతారు. ఇమిగ్రేషన్ రూల్స్ ఆర్ ఎవర్ సో చేంజింగ్ అండి ఈ కంట్రీలో. ఒక రోజు ఉన్నట్టుగా లా ఇంకొక రోజు ఉండకపోవచ్చు, ఆ విషయం వాళ్ళకి తెలియదు. 6 నెలల క్రితం జరిగిన అప్లికేషన్ గురించి ఇప్పుడు కూడా మాట్లాడుకుంటారు వాళ్ళు. దానివల్ల ఏమవుతుంది, అంతిమంగా ఆ న్యూస్ అవుట్డేటెడ్ అవ్వటం వల్ల, లా చేంజ్ అవ్వటం వల్ల రూల్స్ అవి అప్లికబుల్ కాదు కాబట్టి వీళ్ళు చేసే అప్లికేషన్ ఏదైతే ఈ రూమ్మేట్ ద్వారానో ఫ్రెండ్స్ ద్వారానో విన్నారో దట్ ఈస్ నో లాంగర్ అప్లికబుల్. సో దానివల్ల వాళ్ళ ఫ్రెండ్కి ఆ టైంలో కరెక్ట్ అప్లికేషన్ చేశాడు కాబట్టి ఆ అబ్బాయికి వచ్చి ఉండొచ్చు కావాల్సిన వీసా ఏదైతే ఉందో. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అప్లికబుల్ కాదు కాబట్టి అనుకున్న వీసా రాకపోవచ్చు. దీని అంతటికీ కారణం ఏంటంటేనండి ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకోకపోవటం వల్ల. సో ఇప్పుడు ఫైనల్గా ఏకంగా ఈ డిపోర్టేషన్కి సంబంధించి కొత్త బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఉందంటారా? అసలు ఏంటి అంత అవసరం ఏంటి? ఉంటుందండి, ఎందుకంటే ఇప్పుడు డిపోర్టేషన్ అనేది ఈ కంట్రీలో చాలా మంది ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళందరినీ డిపోర్ట్ చేయాలనేది ఈ డెసిషన్ తీసుకుంది గవర్నమెంట్. ఇవాళ కాదు రేపు అంతలోదే, ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం, ఇట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్. అది జరగబోయేదే, దాన్ని మనం ఆపలేమండి. ఇంకా ఆ డిపోర్టేషన్ ఆర్డర్స్ అనేది వీళ్ళు ఇంకా కూడా ఉధృతం చేస్తారు. అందుకనే నేను మన తెలుగు వాళ్ళందరికీ చెప్పేది కూడా ఒకటే అడ్వైజ్ ఏంటంటే, ఇల్లీగల్ గా ఉండి అక్కడ ఇక్కడ పనులు చేసుకొని మీ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ లైఫ్, అంటే ఈ టైంలో ఈ స్టూడెంట్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది కరెక్ట్ గా మార్గంలో వెళ్లకుండా అక్కడ ఇక్కడ వక్ర మార్గాల్లో వెళ్ళి ఏది పడితే అది అప్లికేషన్ చేసుకొని హోమ్ ఆఫీస్ కి అది ఇల్లీగల్ అయిపోయిందా లీగల్ గా ఉందా అని తెలుసుకోకుండా ఈ డబ్బు సంపాదించడం మాత్రమే ఒక ఎజెండాగా పెట్టుకొని ఉండే వాళ్ళందరికీ సక్సెస్ రేట్ ఈ కంట్రీలో నాకు తెలిసినంతలో 0 అండి. అందుకని వీసా మీద ముందు కాన్సన్ట్రేట్ చేసుకోండి. నేను లీగల్ గా ఎలా ఉండాలి అనేది ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి, తర్వాత డబ్బు ఆటోమేటిక్ అదే వస్తుంది. ఎందుకు, మనం లీగల్ గా ఉంటే మనకి ఎవరైనా జాబ్ ఇస్తారు కదా ఇక్కడ. సో అది ఇంపార్టెంట్. ఆ చిన్న పాయింటే మన వాళ్ళు చాలా మిస్ అవుతారు అన్నమాట. సో రైట్ నౌ ఇప్పుడు డిపోషన్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారా? మీ దగ్గరకు వచ్చి అడ్వైస్ తీసుకుంటున్నారా? ఇప్పుడు ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయి ఉంటున్నారో వాళ్ళకి అసలు వేరే ఆప్షన్ ఏముంటుంది ఇప్పుడు? ఒకటే ఆప్షన్ అందరికీ ఉండదండి. దట్ ఈస్ నియర్లీ ఇంపాసిబుల్ టు సే. కొంతమంది ఇల్లీగల్ అయిన తర్వాత కూడా కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల ఇల్లీగల్ గా అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని లా అప్లికబుల్ అవుతాయండి. దట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద లెంగ్త్ ఆఫ్ టైమ్ దే బీన్ స్టేయింగ్ ఇన్ ది యూకే ఇల్లీగలీ. సో అందరికీ ఒకటే రూల్ ఉండదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వారం రోజులు ఇల్లీగల్ గా స్టే చేసిన వాళ్ళకి కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల కొన్ని వీసాస్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెల రోజులు అయిన వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, అట్లానే సంవత్సరాలు అయిన వాళ్ళకి ఇంకొక రకంగా ఉంటుంది. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు అడ్వైజ్ స్ట్రైట్ అవే ఇల్లీగల్ గా అయిన వాళ్ళు ఏమి చేయాలి అనే దానికి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ సమాధానం అంటూ ఉండదండి. బట్ అగైన్ లైక్ ఐ సెడ్ ఎర్లియర్, ఎప్పుడైనా కానీ ఇలాంటి వీసా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకు కావాల్సిందల్లా వీసా ఇమిగ్రేషన్ క్లియర్ అడ్వైజ్ కావాలి, ప్రొఫెషనల్ అడ్వైజ్ కావాలి. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ దేశంలో అక్కడ లోకల్గా ఇమిగ్రేషన్ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు.
లేకపోతే కొంతమంది నన్ను కాంటాక్ట్ అవుతుంటారు, తెలుగులో మాట్లాడుతుంటాను కాబట్టి మన తెలుగు వాళ్ళని. సో ఇట్లా ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు ఎవరిని సంప్రదించాలో వాళ్ళు సంప్రదించవచ్చు. కాకపోతే ఇమిగ్రేషన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే సంప్రదించాలి. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. అయితే ఇప్పుడు మీ దగ్గరికి ఎలాంటి క్లయింట్స్ వస్తున్నారు అండ్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? నాకు దేశం మొత్తం నుంచి వస్తారండి. నేను ఉండేది లండన్‌లో. నాకు లండన్‌లో క్లయింట్స్ ఉన్నారు. ఔట్ సైడ్ లండన్ చాలా దూరం నుంచి కూడా నైట్ టైమ్ ఓవర్ నైట్ బస్ ఎక్కి పొద్దున్నే వచ్చిన ఆఫీస్ కాల్ దగ్గరికి వచ్చేసి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. లండన్ నుంచి స్కాట్లాండ్‌కి చాలా దూరం. ఓవర్ నైట్ బస్ ఎక్కి వచ్చిన వాళ్ళు చాలా మంది క్లయింట్స్ ఉన్నారు నాకు రెగ్యులర్‌గా. అట్లాగనే మిడిల్స్బ్రో అని చెప్పేసి, న్యూ క్యాసిల్ అని చెప్పేసి, బర్మింఘమ్ అని, మాంచెస్టర్ అని రకరకాల మంది రకరకాల ప్రాబ్లమ్స్‌తో నా దగ్గరికి వస్తున్నారండి. అందరూ ఇల్లీగల్ గానే అయిపోయిన తర్వాత వస్తున్నారని నేనైతే అనుకోవట్లేదండి. ఇల్లీగల్ అవ్వక ముందే వస్తున్నారు కొంతమంది, ఇల్లీగల్ గా అయిన తర్వాత కొంతమంది వస్తున్నారు. సో రెండిటికి తేడా ఉందన్నమాట. అలాగే అంటే వీసాల విషయంలో మీరు ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? ఇలా ఇల్లీగల్ అవ్వకుండా అక్కడే ఉండాలి అని అంటే అడ్వైస్ నేను ఇస్తానండి. అగైన్ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది కేస్ బై కేస్ అండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఏంటంటే నాకు ఎంప్లాయ్మెంట్ మాత్రమే కావాలంటారు. వాళ్ళకి ఇచ్చే అడ్వైస్ ఒకలాగా ఉంటుంది. కొంతమంది నేను బిజినెస్ పెట్టుకుంటానండి, నాకు ఎటువంటి అడ్వైస్ ఇస్తారు అంటారు. వాళ్ళకి ఇచ్చే అడ్వైస్ ఇంకో రకంగా ఉంటుంది. కొంతమంది నేను డిపెండెంట్ రూట్లో ఉన్నానండి, నేనేం చేయాలి అనేది కొంతమంది వస్తారు. కొంతమంది నేను జస్ట్ రేపటితో నా వీసా అయిపోతుందండి, ఇప్పుడు నేనేం చేయగలను వస్తారు. ఇలా ఒక కేసు ఉన్నట్టుగా ఇంకొక కేసు ఉండదండి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే ఆన్ ద లైవ్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ విచ్ పర్సన్ అనేది. జనరల్ గా నేను అందుకనే అపాయింట్మెంట్ ఇస్తాను ఎవరికైనా కానీ. అపాయింట్మెంట్ వచ్చినప్పుడు నేనేమి అపాయింట్మెంట్ కి రమ్మని చెప్పినప్పుడల్లా ఒక స్పెసిఫిక్ టైం ఇస్తాను. ఆ టైంకి వస్తే కనుక ఐ విల్ సీ దెమ్ డైరెక్ట్లీ, ఐ విల్ స్పీక్ టు దెమ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ దే మస్ట్ అండ్ మస్ట్ నాట్ డూ అనేది చెప్తాను. అగైన్ చాయిస్ ఈస్ దేర్స్ అండి. నేను అడ్వైజ్ వరకు మాత్రం ఇవ్వగలను. ఐ కాంట్ ఫోర్స్ ఎనీవన్ టు డూ వాట్ ఐ సే కదండి. సో అట్లా కొంతమంది నా అడ్వైస్ తీసుకొని చాలా మంది కరెక్ట్ వేలో ప్రయాణించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది 4 రకాల అడ్వైజులు తీసుకొని చివరికి ఏ అడ్వైజ్ కాకుండా వాళ్ళ సొంత నిర్ణయంతో ఇల్లీగల్ గా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద మైండ్ సెట్ అండి. సో ఫైనల్గా అంటే యూకే వచ్చే వాళ్ళు ఏదైతే మీరు చెప్తున్నారంటే అక్కడికి రావాలంటే ఇల్లీగల్ అవ్వకుండా ఉండాలి అని అంటే కనుక ముందే వాళ్ళకు ఒక ఎయిమ్ ఉండాలంటున్నారు, అంతేనా? అవునండి, అది చాలా ఇంపార్టెంట్. ఎయిమ్ ఉండాలి. మనం అసలు ఈ కంట్రీకి ఎందుకు వస్తున్నాము, మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము. ప్రతి వాళ్ళ నోట్లో నుంచి నాకు వినపడింది కామన్ గా సమాధానం, నాకు లోన్ ఉంది, నేను అది పే చేసుకోవాలి, స్టూడెంట్ లోన్ తీర్చుకోవాలి, లేకపోతే ఆల్రెడీ నాకు కొన్ని డెట్స్ ఉన్నాయి, ఇవన్నీ కామన్ గా చెప్పేవి. అవన్నీ ఉన్నాయి నిజమే. కాకపోతే మనకు ఒక విజన్ ఉండి ఒక క్లారిఫికేషన్ ఉంటే మనం ఏం చేద్దాం అనేది, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాక్టికల్ అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ అండి. ఈ కంట్రీలో ఆపర్చునిటీస్ ల్యాక్ ఏమీ లేదు. ఏదైతే టాలెంట్ ఉందో ఈ కంట్రీలో, ఏదైతే టాలెంట్కి షార్టేజ్ ఉందో ఆ టాలెంట్ మన దగ్గర ఉంచుకోవటం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఐటీ టెక్నీషియన్స్కి చాలా షార్టేజ్ ఉంది ఈ కంట్రీలో. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఐటీ స్కిల్స్ అన్ని రకాల స్కిల్స్ ఇప్పుడు షార్టేజ్ ఆక్యుపేషన్లో లేవు. అట్లా మన దగ్గర ఏముంది అనేది కాకుండా కంట్రీకి ఏమి కావాలి, ఆ స్కిల్ నా దగ్గర ఉందా లేదా అనేది మనం అనలైజ్ చేసుకొని దెన్ యూ టేక్ యూ స్టెప్ ఫార్వర్డ్ అనమాట. మన దగ్గర ఉన్న టాలెంట్తోనే మాత్రమే నేను సర్వైవ్ అవ్వాలి అనుకుంటే కుదరదు. అట్లా ఉండదు కదండి. ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ సప్లై అండ్ డిమాండ్ అంటాం చూడండి బిజినెస్ టర్మినాలజీలో. అట్లానే ఉండాలన్నమాట. ఇప్పుడు కావాల్సింది ఏంటి, ఆ టాలెంట్ నా దగ్గర ఉందా లేదా. ఆన్సర్ ఎస్ అయితే గో అహెడ్ అండ్ అప్లై, నో అయితే కనుక ఆ టాలెంట్ నేను ఎలా తెచ్చుకోగలను అనేది చూసుకోవాలి. అది చూసుకోకుండా వచ్చిన దగ్గర నుంచి డే 1 నుంచి వీసా ఎక్స్పైర్ అయ్యి ఇల్లీగల్గా అయిపోయినా కానీ ఆ పార్ట్ టైం జాబులు, ఫుల్ టైం జాబులు, ఇల్లీగల్ వర్కింగ్లోనే మన వాళ్ళు అంతా బిజీగా ఉండటం వల్ల జరిగే అనర్థాలే ఇవన్నీ అండి. ఆ విజన్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. నేను చాలా మంది సక్సెస్ఫుల్ క్లయింట్స్ని చూస్తున్నాను కదా రోజు. ఈక్వల్లీ ఎవరైతే వీసా ఇబ్బందుల్లో ఉన్నారో అట్లా వాళ్ళని చూస్తున్నాను. సో దాట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ అండి, ఏం లేదు. ఆ విజన్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు ఫైనల్గా అయితే డిపోర్టేషన్కి సంబంధించి బిల్లును కూడా తీసుకొస్తున్నారు, లా కూడా తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది ఆఫ్టర్ బిల్ వచ్చిన తర్వాత? ఏముందండి, ఇంకా డిపోర్టేషన్ లా వచ్చినప్పుడు ఆబ్వియస్లీ లా ప్రకారం ఎవరైతే డిపోర్టేషన్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరినీ ఈవెన్చువల్లీ తీసేస్తారు. ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అండి. ఎవరిని నేను అనుకోవటం గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ వచ్చిన తర్వాత దే విల్ ఎన్ఫోర్స్ ది స్ట్రిక్ట్ లా so that all the illegal immigrants will be removed from the country. నా ఒపీనియన్ ప్రకారము నేను మన తెలుగు వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటేనండి, ఇల్లీగల్గా ఈ దేశంలో ఎక్కువ రోజులు ఉండి వాళ్ళు పట్టుకొని మిమ్మల్ని అనవసరంగా ఇంటికి పంపించడం కంటే మనమే సొంతంగా
వీసా ఎక్స్పైరీ డేట్కి ముందే ఇంటికి వెళ్ళిపోతే రేపొద్దున ఇంకొక అప్లికేషన్ చేసుకొని మళ్ళీ ఈ కంట్రీలోకి రావడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. లేకపోతే కనుక సర్టన్ లెంగ్త్ ఆఫ్ టైమ్ బ్యాన్ వేస్తారు. దట్ అగైన్ డిపెండ్స్ ఆన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ అనమాట. సో అలా ఇల్లీగల్గా ఉండి నానా ఇబ్బందులు పడే కంటే చక్కగా ఇన్ టైంలో ఇంటికి వెళ్ళిపోయి వేరొక అప్లికేషన్ చేసుకొని మళ్ళీ కంట్రీలోకి ఎంట్రీ అవుతే చాలా బాగుంటుంది. రైట్. అలాగే ఇప్పుడు కొత్తగా యూకే రావాలనుకున్న వాళ్ళు ప్రధానంగా ఎలాంటి అడ్వైజర్ని కాంటాక్ట్ అవ్వాలి, లేదంటే ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి, అక్కడికి రావాలంటే వీసా విషయంలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? యూకే వీసాస్కి సంబంధించి యూకే ఇమిగ్రేషన్ లా చదివిన వాళ్ళు, ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ ఇమిగ్రేషన్ అడ్వైజర్స్ అయి ఉండొచ్చు, సచ్ యాజ్ ఎ పర్సన్ లైక్ మీ, లేకపోతే ఇమిగ్రేషన్ సొలిసిటర్స్ అని ఉంటారు, ఇమిగ్రేషన్ లాయర్స్ అని ఉంటారు. వాళ్ళని ఎనీబడి దట్ ఈస్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్లీ ఇన్ ది ఏరియా ఆఫ్ ఇమిగ్రేషన్ వాళ్ళని మాత్రమే సంప్రదించాలి. ఎందుకు? మనకి అడిగిన డౌట్లన్నిటికీ వాళ్ళ దగ్గర కరెక్ట్ సమాధానం ఉంటుంది కాబట్టి. అది కాకుండా సొంతంగా రూమ్మేట్స్ దగ్గర నుంచో, ఫ్రెండ్స్ దగ్గర నుంచో, లేకపోతే ఇంకెవరైనా డిస్టెంట్ రిలేటివ్స్ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకుంటే వాళ్ళు చెప్పేది నిజమో అబద్ధం అనేది పక్కన పెడితే ప్రస్తుతం ఉన్న లా ప్రకారం అది అప్లికబుల్ కాకపోవచ్చు కాబట్టి అంతిమంగా మనకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అడ్వైజ్ సంబడి హూ ఈస్ ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ ఇన్ ఇమిగ్రేషన్ సో దట్ యు గెట్ ది కరెక్ట్ అడ్వైస్ ఎట్ ద రైట్ టైం. అది ఎలా ఎత్తుక్కుంటాం? మనం గూగుల్లో ఎత్తుక్కోవచ్చు. ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ ఇమిగ్రేషన్ లాయర్స్ ఆర్ ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ ఇమిగ్రేషన్ అడ్వైజర్స్ ఆర్ సొలిసిటర్స్ ఇన్ ది యూకే అని గూగుల్లో కొడితే చాలా లిస్ట్ వస్తాయి. అట్లానే రకరకాలుగా మనకి దగ్గర ఉన్న మన జియోగ్రాఫికల్ లొకేషన్ బట్టి మనం ఎక్కడ ఉన్నామో అక్కడ లోకల్ వాళ్ళని మనం సంప్రదించవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ వే. లేదు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు, వాళ్ళ ద్వారా ఏదైనా కాంటాక్ట్ తీసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి నా పేరు హరి పోట్రు, నేను యూకే ఇమిగ్రేషన్ అడ్వైజర్ని. అట్లా నా పేరు గూగుల్ చేసినా కానీ దే విల్ గెట్ టు నో మై డీటెయిల్స్. అట్లా దెర్ ఆర్ మెనీ వేస్ అండి. ఈ రోజుల్లో టెక్నాలజీ మన చేతిలో ఉంది కదండి. స్మార్ట్ ఫోన్స్ వచ్చే దగ్గర నుంచి మనకి ఏది కావాలంటే అది నిమిషాల్లో దొరికిపోతుంది కదా ఇన్ఫర్మేషన్. సో అట్లా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకుంటే దే విల్ అడ్వైజ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. రైట్. మీరు అన్నట్టు ఒక మంచి అడ్వైజర్ని మనం గూగుల్లో సర్చ్ చేసి వెళ్ళాలి అని అంటే వీళ్ళు పర్ఫెక్ట్ అడ్వైజర్ అని చెప్పి ఒక స్టూడెంట్ కావచ్చు, లేదంటే యూకేకి ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు గూగుల్ రివ్యూస్ చూడొచ్చు, లేకపోతే వాళ్ళు ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ అవునా కాదా అని చెప్పేసి వాళ్ళ వెబ్సైట్లో క్రెడెన్షియల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సొలిసిటర్స్ రెగ్యులేటరీ అథారిటీ అని, SRA అని, లేకపోతే నేనైతే OISC, ఫార్మలీ నోన్ యాజ్ OISC, ఇప్పుడు IAA ఇమిగ్రేషన్ అడ్వైజర్ అథారిటీ అని. ఇట్లా వాళ్ళ వెబ్సైట్లో ఆ లోగో కూడా ఉంటుంది. సో అట్లా అథెంటిసిటీ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళని సంప్రదించవచ్చు. లేదు మీరు సంప్రదించిన అడ్వైజర్ కరెక్ట్ గా ఉన్నారో లేరో అనుకున్నప్పుడు యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ అనదర్ ఆప్షన్ కదా. ఇంకొక సెకండ్ ఒపీనియన్ కోసం ఇంకొక లాయర్ దగ్గరికైనా వెళ్ళొచ్చు. సో అట్లా దెర్ ఆర్ మెనీ వేస్ అండి టు ఫైండ్ సంబడి హూ ఈస్ ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్. ఓకే. సో నిన్న US వంతైంది, ఇవాళ UK వంతైంది. నెక్స్ట్ ఏది ఉండబోతుంది ఇప్పుడు మీకున్న అంచనా ప్రకారం, మీరు చూస్తున్న సర్కమ్స్టెన్సెస్ ప్రకారం? సో ఇది ఇలాగే వేరే దేశస్తులు కూడా ఫాలో అవుతారా? నేను ఓన్లీ యూకే ఇమిగ్రేషన్ చదివాను కాబట్టి ఐ కెన్ ఓన్లీ అడ్వైజ్ అబౌట్ యూకే ఇమిగ్రేషన్. ఈ కంట్రీ ఆ కంట్రీ అని కాదండి. నేను అనుకోండి అడ్వాన్స్డ్ కంట్రీస్ అన్నీ కూడాను ఇవాళ బాగా ఎలర్ట్ అయ్యే స్టేజ్లో ఉన్నారు కాబట్టి దే జస్ట్ వాంట్ టు టైడీ అప్ ద కంట్రీ సో దట్ ఓన్లీ లీగలీ స్టేయింగ్ రెసిడెంట్స్ మాత్రమే కంట్రీలో మిగులుతారు. దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రెగ్యులేట్ అవుతాయి అంటే ఏంటంటేనండి, ఒక పని కోసం కాంపిటీషన్ తగ్గిపోతుంది. ఇల్లీగల్గా ఉండే వాళ్ళేమో ఒక పౌండ్ తక్కువ చేస్తానంటారు, లీగల్గా ఉండే వాళ్ళేమో నేను అంతకు తక్కువ చేయలేనని అనుకుంటారు. సో ఇట్లా ఈ అన్హెల్దీ కాంపిటీషన్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, అందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. దానివల్ల అంతిమంగా బిజినెస్ సక్సెస్ అవుతాయి. దానివల్ల ఎకానమిక్ గ్రోత్ ఉంటుంది, బిజినెస్ ఓనర్స్ కి ప్రాఫిట్స్ వస్తాయి, గవర్నమెంట్ కి ట్యాక్స్ వెళ్తుంది, దానివల్ల జనానికి వచ్చే బెనిఫిట్స్ ఉంటాయి, అవి ఉంటాయి. సో అట్లా ఇట్స్ చైన్ అండి. ఇట్స్ లైక్ ఎ సప్లై చైన్ కదండి. సో వన్ ఎఫెక్ట్స్ ది అదర్. సో ఆ క్రమంలోనే ఈ క్లీన్ చేయటం అనేది ఒక పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ కిందనే పరిగణించాలి మనం. తప్పితే ఇండియన్స్ మాత్రమే టార్గెట్ చేశారు, తెలుగు వాళ్ళని మాత్రమే టార్గెట్ చేశారు అనేది ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్. అంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి, మనం ఇండియన్స్ కాబట్టి మనం వాళ్ళు అనుకుంటున్నాం, అన్ని దేశాల వాళ్ళని కూడా టార్గెట్ చేశారు. అట్లా ఏం లేదు. ఎవరైతే ఇల్లీగల్ గా ఉన్నారో వాళ్ళని ఏరివేసే క్రమంలో ఉన్నారు వీళ్ళు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ హరి పొట్రు గారు. యూకేకి రావాలనుకున్న వాళ్ళు, లేదంటే వీసా వాళ్ళకి అయిపోయిన వాళ్ళు, ఇల్లీగల్కి ఆ బార్డర్లో ఉన్న వాళ్ళు మేబీ ఈ లైవ్ చూస్తే కనుక వాళ్ళకి అన్ని డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయని మీరు క్లారిఫై చేశారని కూడా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ విత్ అస్.